పెనంలూరు నుంచి జోగి నిలబడతా ఉన్నాడు. జోగి కూడా నాకు మంచి స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు. పలాస నుంచి అప్పలనాయుడును పోటీలోకి పెడతా ఉన్నాము. డాక్టరు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు. మంత్రిగా కూడా మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి. ఒక్కొక్కసారి కాస్త మాటలు కటువుగా ఉన్నా మనసు మాత్రం వెన్నే. నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. సీదిరి అప్పలరాజు, జోగి రమేష్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి పరామర్శ అనేది రేపు తయారవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే సీదిరి అప్పలరాజు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. జైల్లో నన్ను కాపాడండి అయ్యా అని చెప్పి ఆర్తనాదాలు పెడుతున్నాడంట. అంటే లోపల ఆయన ఏ వస్తువుల్లో ఉంటున్నాడు, ఇంటి నుంచి బనీన్లు ఇవన్నీ కూడా తెప్పించుకుంటున్నాడంట. లోపల ఉండటానికి పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతున్నాడు. సీదిరి అప్పలరాజు స్టోరీలో పెద్ద ట్విస్ట్ వచ్చిందండి. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే సీదిరి కొడుకు యాక్సిడెంట్ చేసిన వెంటనే, అంటే అతనికి లైసెన్స్ 6వ తారీఖున వచ్చింది. వచ్చిన వెంటనే సిద్ధు బైక్ తీసుకుని కొట్టేసే 200 కిలోలు ఉంటుంది ఆ బైక్, కొట్టేసే రోడ్డు మీద వీరవిహంగం చేసి అని తండ్రి ఎంకరేజ్ చేసి పంపించాడు. దెబ్బకు పెట్రోల్ కొట్టించి అక్కడ దానిని గుద్దేసి ఇంటికి వచ్చేసిన సీదిరి ఇమ్మీడియట్గా ఏం చేశాడు, కొడుకు అక్కడి నుంచి ఫోన్ చేశాడంటే, ఇంటికి రాలేదంట. ఫోన్ చేసి, నాన్న నేను ఇక్కడ ఒక యాక్సిడెంట్ చేశానంటే, పరిగెట్టుకుంటా కారులో సీదిరి అప్పలరాజు వచ్చేసాడు. వచ్చేస్తే దానయ్య అక్కడ చనిపోలా. దానయ్య కొట్టుమెడుతుంటే కనీసం తీసుకెళ్ళి ఐసీయూలో అడ్మిట్ చేయాలి. అడ్మిట్ చేయటం కూడా పక్కన పడేసి, అంటే అడ్మిట్ చేశాక సిద్ధు చేశాడనో ఇంకేదో చేశాడనో చెప్పుకోవచ్చు. కానీ అతను అక్కడ పక్కన పడేసి సీదిరి కొడుకుని అర్జెంటుగా తీసుకెళ్ళిపోయి సీదిరి ఐసీయూలో పెట్టేశాడు. ఏం అవ్వాలా అతనికి, స్ట్రెచ్చర్ డ్రామా అంతా నడిపాడు. వీళ్ళు అడ్మిట్ చేసే టైంలో అతనికి మెడికల్ కేర్ అందక అక్కడ దానయ్య చనిపోయాడు. దెబ్బకి మొత్తం అందరూ ఎదురు తిరిగారు. సీదిరి అప్పలరాజు సిద్ధు డ్రామా అందరికీ తెలిసిందే. మొత్తం సిచ్యువేషన్లో కాన్కాక్షన్ ఒక పక్క అయితే, తీసుకొచ్చి సిద్ధు డ్రైవ్ చేశాడు, మా అబ్బాయి కాదు అని చెప్పి, దాని తర్వాత ఐసీయూ డ్రామా అంతా పక్కన పెడితే, అసలు అక్కడ ప్రాణం ఉన్న దానయ్యని కనీసం కాపాడకుండా పక్కకి పడేసి అర్జెంటుగా కొడుకుని సేవ్ చేద్దాం అనుకున్న దెబ్బకి ఇతని పైన ఇంకో కేసు ఆడైంది. సీసీటీవీ ఫుటేజ్లో బయటపడిపోయిన పచ్చి నిజాలు ఇవన్నీ. దెబ్బకి సీదిరి కొడుక్కి మాత్రం నిన్న కోర్టు ఆర్డర్స్ రావడం లేట్ అయింది కాబట్టి అతనికి బెయిల్ మంజూరైంది, ఈరోజు బయటకు వస్తాడు. కానీ సీదిరి అప్పలరాజు మాత్రం జైల్లోనే మగ్గుతున్నాడు. ఇతన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి రేపు పలాస వెళ్తున్నాడు. అంటే దీనికి కూడా ఒక పిలిపిచ్చారండోయ్, కార్యకర్తలారా, జగన్మోహన్ రెడ్డి అభిమానులారా, వైసీపీ శ్రేణులారా, మీరందరూ రేపు వర్షం ఎంత పడినా కూడా, మోకాళ్ళలోతు నీళ్లున్నా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి సీఎం 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 అని సందర్భం లేకుండా అరవటానికి మీరందరూ రేపు గుంపుగా రావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దెబ్బకి ఈరోజు మొత్తం అందరూ ప్రిపేర్ అవుతున్నారు, రపరప కార్డులు పుచ్చుకుని జైలు దగ్గరికి వెళ్ళటానికి. రేపు ఈ పరామర్శలో ఏం పరామర్శిస్తాడో నాకు అర్థం కాదు. సీదిని పరామర్శించాలా, లేకపోతే దానయ్య కుటుంబాన్ని పరామర్శించాలా, ఎవరిని పరామర్శించాలో కూడా తెలియని ఈ జగన్మోహన్ రెడ్డి. ఇదంతా అయిపోయింది. ఎంతగా ఆ శ్రీకాకుళం వెళ్ళా కదా అని చెప్పి జోగింటికి కూడా వెళ్తాడు. ఇప్పుడు జోగింటికి వెళ్ళి జోగి కొడుకు రాజీవ్ ఉన్నాడు కదండి, రాజీవ్ తలపైన చేయబెట్టి, రాజీవ్ అమ్మ తలపైన చేయబెట్టి, జోగి తలపైన చేయబెట్టి రెచ్చిపోతాడు. రెచ్చిపోయి సౌమ్యుడు మంచివాడైన జోగి కుటుంబాన్ని పరామర్శిస్తాడు. ఏమని పరామర్శిస్తాడు నాకు అర్థం కావట్లేదు. 2 విషయాల్లో పరామర్శలు నాకు అర్థం కావట్లేదు. పర్లేదు బాబు, మ్యాటర్ లేకపోయినా ఏం పోయింది, సెటిల్మెంట్ బాగా చేసుకున్నారా, ఏ కష్టాలు తక్కువ లేకుండా గట్టిగా హింసించారా లేదా, వరకట్న వేధింపులు బాగా జరిగినాయా లేదా, హత్యాయత్నం బాగా చేశారా లేదా, అసలు ఇంత పొక్కిపోయినా కూడా ఈ కుటుంబాన్ని హాఫ్ టికెట్ వాళ్ళందరినీ వెళ్ళి పలకరిస్తున్నాడు, రేపు పరామర్శిస్తున్నాడు. ఈ ప్రభుత్వం వీళ్ళందరి పట్ల అన్యాయం చేసిందని రేపు ఒక స్పీచ్ ఇస్తాడు. అది కూడా ఒక పేపర్ ఉంటుంది. ఇక్కడ పక్కన సీదిరి అప్పలరాజు భార్య, ఇటు పక్కన జోగి రమేష్ భార్యను పెట్టుకుని ఇటు జగన్మోహన్ రెడ్డి రేపు ప్రెస్ మీట్ ఇస్తాడు. ఏమని పరామర్శిస్తారండి నాకు అర్థం కాదు. డాక్టర్ చూపించుకోలేదేంటి, జోగి రాజీవేనా? చెప్పాలి కదా నాకు ఏదో ఒకటి. మ్యాటర్ లేదన్న విషయం బయటికి ఇలా బొక్కిందనా? సీదిరి అప్పలరాజుని వెళ్ళి నీ కొడుకు ఇంకా బాగా డ్రైవ్ చేసి ఉండాల్సింది, పూర్తిగా చంపేసి ఉండాల్సిన స్పాట్లో అని పరామర్శిస్తాడా? రాష్ట్రంలో సిగ్గుపడకుండా తిరుగుతుంది జగన్మోహన్ రెడ్డి. ఎవరిని పరామర్శించాలో ఎలా ఓదార్చాలో తెలియకుండా ఒక శవం
ఆ శవం ఎవరి వల్ల వచ్చిందన్నది కూడా పక్కన పడేస్తాడు. వీళ్ళ పార్టీ నేతలు చంపేసినా కూడా, స్కాములు చేసినా కూడా, అక్రమాలు చేసినా కూడా, అటెంప్ట్ మర్డర్లు చేసినా కూడా అక్కడ విక్టిమ్స్ని వదిలేసి చేసిన పార్టీ దగ్గరికి వెళ్ళి ఓదార్చడంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పర్ట్. దీనికి ఒక మాయదారి సంతందరిని తీసుకెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇది చంద్రబాబు నాయుడు చేసిన కక్ష రాజకీయం. చిన్నపిల్లోడు, అక్కడ రాజీవ్ చిన్నపిల్లాడే, ఇక్కడ సీదిరి కొడుకు చిన్నపిల్లాడే, గడేకారులో గుంటారు వీళ్ళు చిన్నపిల్లలంట. అలా పెళ్లి చేస్తే ఇలా కాపురం చేయలేకపోతే జైల్లో కేసు లేపిస్తారు, కోర్టు అంటే పోలీస్ స్టేషన్లో కేసు లేపిస్తారా? ఈ ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తుంది అంటాడు. అక్కడ అదే పరామర్శించాలి, మరి అదే చెప్పాలి ఈ ప్రభుత్వం పైన. అంటే జోక్ కొడుకు సామర్థ్యం లేని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు చూడండి. చంద్రబాబు నాయుడు బుల్లెట్ తోడుతూ ఉంటే ఆ బుల్లెట్ ఫోటోలు తీసుకొని సరదాగా ఎన్ఫీల్డ్ ఫ్యాక్టరీ తెచ్చావా చంద్రబాబు నాయుడు? అంటే ఎన్ఫీల్డ్ బుల్లెట్ పెట్టి దాని మీద ఒక ఫోటో దిగితే నువ్వు ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చినట్టు ఒక పెద్ద ఫీలింగు. మామిడి రైతులు ఎట్టున్నారో తెలీదు, మొక్కజొన్న రైతులు ఎట్టున్నారో తెలీదు, ధాన్యం పండించే వరి ధాన్యం పండించే రైతన్నలు ఎట్టున్నారో తెలీదు, పొగాకు పండించే రైతన్నలు ఎట్టున్నారో తెలీదు, మిర్చి పండించే రైతన్నలు ఎట్టున్నారో తెలీదు. సీదిరి అప్పలరాజు అసలు ఎంత బలిసి, లిటరల్లీ కొడుకుని తీసి పక్కన పెట్టి ఇంకొకరిని పెట్టిన కేసుకి చాలా దారుణమైన సెక్షన్లు. నిజంగా హత్య కేసు పడాలి అతని పైన, సీదిరి పైన. ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కూడా సిగ్గుపడకుండా కేసు చేయించాడు చూడండి. దెబ్బకి వీళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తాడంట. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం అంతా చూస్తుంది, సిగ్గుపడ్డు, ఎక్కడ వంగడు. రేపు అదే డ్రామా నడుపుకుంటూ వెళ్తాడు. శవం దొరికింది, ఆ శవం ఎవరి వల్ల వచ్చిందన్న విషయం కూడా పట్టించుకోకుండా రేపు రాష్ట్రం అంతా ఏకేకి తిరుగుతాడు. సో చూడాలి రేపు ఎంత రక్తి గట్టిస్తారు. ఈ కుటుంబ నేపథ్య డ్రామాలు, వీళ్ళ మర్డర్ కేసులు, హత్యాయత్నాలు, మ్యాటర్ లేని వీళ్ళ క్యాడరు, వీళ్ళందరూ రేపు ఏం చేస్తారో చూడాలి. రేపు ఆ ప్రెస్ మీట్ కోసం నిజంగా ఎదురు చూడాలి. చెప్తాడు జోగి రమేష్ కొడుకు చిన్న పిల్లోడు, మ్యాటర్ లేకపోతే పబ్లిక్లో ఎండేస్తారని రేపు అవన్నీ మాట్లాడతాడు చూడండి. ఈ ఆణిముత్యాల కోసం రేపటి దాకా వేచి ఉండాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.